అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి మనం ఒక కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాం. ప్రతిరోజు బైబిల్ను తెరిచి అధ్యాయం తర్వాత అధ్యాయం దానిలో ఉన్న లోతైన సత్యాలను కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. మా లక్ష్యం చాలా సింపుల్. క్రైస్తవులకు వేదాంత శాస్త్రాన్ని అంటే థియాలజీని ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నంత తేలికగా వివరించడం. ఈ ప్రయాణంలో భాగంగా ఈరోజు మనం ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 9 వచనాలను చూద్దాం. అంటే మొదటి 11 అధ్యాయాలు చూస్తే అంతా గందరగోళం. సృష్టి, మానవ పతనం, జలప్రలయం, ఆ తర్వాత బాబేలు గోపురం. అంతా చీకటి, గందరగోళం, ఒక రకమైన నిశ్శబ్దం. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దేవుని స్వరం వినిపిస్తుంది. అవును, ఇది బైబిల్ కథలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. మానవజాతి దేవునిపై తిరుగుబాటు చేసిన కథ తర్వాత ఇప్పుడు దేవుడు తన విమోచన ప్రణాళికను ప్రారంభిస్తున్నాడు. ఆశ్చర్యమేంటంటే ఆ ప్రణాళిక ఒక సైన్యంతోనో రాజ్యంతోనో మొదలవలేదు. ఒకే ఒక్క వ్యక్తితో ఒకే ఒక్క కుటుంబంతో మొదలైంది. ఆ ఒక్కరి ద్వారా ప్రపంచమంతటికీ ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకురావాలన్నది దేవుని సంకల్పం. అద్భుతం. బాబేలులో మనుషులు మన పేరు మనమే గొప్ప చేసుకుందాం అని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు కదా. అవును. ఇక్కడ దేవుడు అబ్రాంతో నువ్వు నన్ను నమ్ము, నీ పేరును నేనే గొప్ప చేస్తాను అంటున్నాడు. సరే, ఈ సంభాషణలోకి ఇంకా లోతుగా వెళ్దాం. మొదటి వచనంలోనే దేవుడు అబ్రాముకు ఒక బలమైన ఆజ్ఞ ఇస్తాడు. నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరిరా. ఒక్కసారి ఊహించుకోండి, మనకలాంటి పిలుపు వస్తే ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, కుటుంబం, దేశం అన్నీ వదిలేయమంటే ఇది చాలా కఠినమైంది కదా. చాలా కఠినమైనది. హీబ్రూ భాషలో ఆ ఆజ్ఞ ఇంకా శక్తివంతంగా ఉంటుంది. దేవుడు అన్న మాట లెఖ్ లెఖ. దానికి కేవలం వెళ్ళు అని కాదు, నీ కొరకు నీవు వెళ్ళు అని అర్థం. అంటే అబ్రమా, నేను నిన్ను అడుగుతున్న ఈ త్యాగం నీ నాశనానికి కాదు, నీ మేలుకే. ఈ ప్రయాణం నీ ప్రయోజనం కోసమే అని ఆ ఆజ్ఞలోనే ఒక వాగ్దానాన్ని దాచిపెట్టింది. వావ్! అంటే అది కేవలం ఒక కఠినమైన ఆజ్ఞ కాదు, ఆజ్ఞలో దాగి ఉన్న ఒక భరోసా. ఖచ్చితంగా. అంతేకాదు, ఆ ఆజ్ఞలో 3 దశలున్నాయి. ఒకటి తర్వాత ఒకటి మరింత కష్టంగా మారతాయి. మొదట నీ దేశము అంటే జాతీయ గుర్తింపు, సంస్కృతి, వాటిని వదిలేయడం. రెండవది నీ బంధువులు అంటే తన విస్తృతమైన కుటుంబం, ఆనాటి సామాజిక భద్రత నుండి బయటకు రావడం. ఇక మూడవది నీ తండ్రి ఇల్లు. ఇది అన్నిటికంటే కష్టమైనది. ఎందుకని? ఆ కాలంలో తండ్రి ఇల్లు అంటే కేవలం ఒక భవనం కాదు, అది ఒకరి వారసత్వానికి, గుర్తింపుకు, మతపరమైన ఆచారాలకు కేంద్రం. దాన్ని వదిలేయడమంటే ఒక రకంగా తన గతాన్నంతటినీ చెరిపేసుకోవడమే. ఇదిలా ఉంటే ఇందులో నన్ను ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఎక్కడికి వెళ్లాలో దేవుడు చెప్పలేదు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడంతే. మ్యాప్ లేదు, ప్లాన్ లేదు. అదే కదా విశ్వాసంలోని అసలైన సవాలు. గమ్యం తెలిస్తే మనిషి తన సొంత తెలివిపై ఆధారపడతాడు. కాని గమ్యాన్ని దాచిపెట్టడం ద్వారా దేవుడు అబ్రమును తనపై మాత్రమే ప్రతి అడుగులోనూ ఆధారపడేలా చేస్తున్నాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11:8లో. అవును, అక్కడ చాలా ప్రత్యేకంగా వ్రాయబడింది, తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఎరుగక బయలువెళ్ళెను అని. తెలియని దానిలోకి అడుగు పెట్టడమే నిజమైన విశ్వాసం. అయితే చాలామందికి ఒక ప్రశ్నొస్తుంది. ఈ పిలుపు అబ్రాముకు ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు వచ్చిందా, లేక హారాన్లో ఉన్నప్పుడు వచ్చిందా? మంచి ప్రశ్న. అపోస్తలుల కార్యములు 7.2లో స్టెఫను దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తాడు. మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపొటామియాలో ఉన్నప్పుడు అతనికి ప్రత్యక్షమాయను అనంటాడు. అంటే మొదటి పిలుపు ఊర్లోనే వచ్చింది. అవును. బహుశా తండ్రి అయిన తెరహు ఆధ్యాత్మిక అయిష్టత వల్లో లేదా వృద్ధాప్యం వల్లో వారు సగం దారిలో అంటే హారానులో ఆగిపోయుండవచ్చు. అంటే హారాను ఒక సగం ప్రయాణం లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. దేవుని పిలుపును పూర్తిగా పాటించాలంటే సగం దారిలో ఆగిపోకూడదని ఇది మనకొక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. ఇంత కఠినమైన ఆజ్ఞను పాటించాలంటే దానికి బదులుగా వచ్చే ప్రతిఫలం చాలా గొప్పదై ఉండాలి. నిజానికి దేవుడిచ్చే వాగ్దానాలు అలాంటివే కదా. ఖచ్చితంగా. దేవుడు 7 అద్భుతమైన వాగ్దానాలు చేస్తాడు. ఇవి అబ్రహాము నిబంధనకు పునాది లాంటివి. సరే, వాటిని చూద్దాం. మొదటిది, నిన్ను గొప్ప జనముగా చేసెదను. ఒక్క నిమిషం. అబ్రాము వయస్సు 70 ఏళ్ళు.
అతని భార్య శారాయి గొడ్రాలు, వాళ్ళకు పిల్లలు లేరు. అలాంటి వ్యక్తితో దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అంటున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, అసాధ్యమైన పరిస్థితులలో నుండే దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పడానికే ఈ వాగ్దానం. దేవుడు శూన్యంలోండి సృష్టిని చెయ్యగలడనే సత్యానికి ఇది నిదర్శనం. సరే, ఇక రెండవది నిన్ను ఆశీర్వదించదను అనే. అతను తన తండ్రి ఇంటి దీవెనలను వదులుకుంటున్నాడు కాబట్టి దానికి బదులుగా దేవుడే స్వయంగా అతనికి తండ్రి స్థానంలో ఉండి ఆశీర్వదిస్తానని మాటేస్తున్నాడు. మూడవది, నీ నామమును గొప్ప చేయుదును. ఇక్కడే నాకు బాబేలు కథ మళ్ళీ గుర్తొస్తుంది. సరిగ్గా అదే పాయింట్. వాళ్ళు తమ సొంత శక్తితో పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఇక్కడ దేవుడే నీ పేరును నేనే గొప్ప చేస్తాను అంటున్నాడు. నిజమైన గొప్పతనం మానవ ఆశయం నుండి కాదు, దైవిక విధేయత నుండే వస్తుందని ఇది స్పష్టంగా చెబుతోంది. 4వ వాగ్దానం ఇంకా లోతైనది. నీవు ఆశీర్వాదముగా నుందువు. అంటే అబ్రాము కేవలం ఆశీర్వాదాలు పొందే ఒక వ్యక్తిగా కాకుండా ఇతరులకు ఆశీర్వాదాలు పంచే ఒక మాధ్యమంగా మారుతాడు. అతని జీవితమే ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది. ఇక 5వది, 6వది, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువానిని శపించదను. ఇక్కడ హీబ్రూ పదాల్లో ఏదో ప్రత్యేకత ఉందని విన్నాను, నిజమేనా? చాలా మంచి పాయింట్ అడిగారు. తెలుగులో ఒకేలా ఉన్నా హీబ్రూలో 2 వేర్వేరు పదాలు వాడబడ్డాయి. నిన్ను తేలికగా చూసేవారిని లేదా అగౌరవపరిచేవారిని హీబ్రూలో కెలల్. ఓకే. నేను పూర్తిగా నాశనం చేస్తాను లేదా గట్టిగా శపిస్తాను హీబ్రూలో అరార్. అంటే నేరం కంటే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. వావ్. అంటే అబ్రామును ఎవరైనా చిన్న మాట అన్నా దేవుడు వారిని పూర్తిగా నాశనం చేస్తానంటున్నాడు. అది ఒక రకమైన దైవిక కవచం లాంటిది. ఖచ్చితంగా. ఇక చివరిది, 7వది, అన్నిటికంటే గొప్ప వాగ్దానం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఇదే కదా అసలైన క్లైమాక్స్. అవును, బాబెలు దగ్గర విడిపోయిన మానవజాతి అంతా అబ్రామ ద్వారా తిరిగి ఏకమై స్వస్థత పొందుతుందనే సువార్త ఇది. అందుకే గలతీలు 3:8లో పౌలు దీనినే దేవుడు అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని అంటాడు. ఈ పిలుపుకు, ఈ వాగ్దానాలకు అబ్రాము స్పందన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. 4వ వచనం చాలా సింపుల్గా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అని చెప్తుంది. వాదన లేదు, ఆలస్యం లేదు, జస్ట్ వెళ్ళిపోయాడు. అదే నిజమైన విశ్వాసం. అంతేకాదు, అతను ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 75 ఏళ్లు. రిటైర్మెంట్ వయసు. అవును, విశ్రాంతి కోరుకునే వయసులో అతను ఒక అనిశ్చిత భవిష్యత్తు కోసం బయలుదేరాడు. దేవుని అందలి విశ్వాసం వయసుకు అతీతమైనదని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. అతను వెళుతూ తనతో పాటు హారానులో వారు సంపాదించిన ఆస్తిని, దాసదాసీజనులను తీసుకువెళ్లాడనుంది. ఆ దాసదాసీజనులు ఎవరు? 2 అభిప్రాయాలున్నాయి. ఒకటి, వారు అబ్రాము సంపాదించుకున్న సేవకులు. కాని చాలామంది యూదుల వ్యాఖ్యాతలు చెప్పేదేంటంటే ఆ పదం యొక్క అర్థం హారానులో అబ్రాము మరియు శారాల ద్వారా ఏకదేవుని ఆరాధనలోకి మార్చబడినవారు అని. ఓ, అంటే ప్రాసిలైట్స్. సరిగ్గా. ఈ వ్యాఖ్యానాన్ని స్వీకరిస్తే అబ్రాము ఒక యాత్రికుడే కాదు, ఒక మిషనరీ కూడా. వాగ్దానభూమి చేరకముందే అతను దేవుని కోసం ఆత్మలను సంపాదించటం మొదలుపెట్టాడు. కనాను దేశంలోకి ప్రవేశించాక అబ్రాము ప్రవర్తన ఇంకా ఆసక్తికరంగా ఉంది. అతను ఒక ఇల్లు కట్టుకోలేదు, కోట కట్టలేదు, బలిపీఠాలు కట్టాడు. అవును, బలిపీఠాలు కట్టాడు. షెకెములో ఒకటి, బేతేలుకు హాయికి మధ్య మరొకటి. అతని మొదటి ప్రాధాన్యత ఆరాధన. ఎందుకని? ఆ బలిపీఠాలు కేవలం వ్యక్తిగత ఆరాధన స్థలాలు కాదు, అవి చాలా శక్తిమంతమైన ప్రకటనలు. దేవుని వాగ్దాన భూమిపై దేవుని యాజమాన్యాన్ని ప్రకటించే దైవిక చర్యలవి. ఎలా? అతను మొదట ఆగింది షెకెము దగ్గర ఉన్న మోరే సింధూర వృక్షం దగ్గర. మోరే అనే హీబ్రూ పదానికి బోధకుడు అని అర్థం. ఆ ప్రదేశం బహుశా కనానీయుల ప్రవచనాలు చెప్పే కేంద్రమయ్యుండవచ్చు. అంటే ఒక అన్యమత కేంద్రం? అవును. సరిగ్గా అదే స్థలంలో బలిపీఠం కట్టటం ద్వారా అబ్రాము ఆ ప్రాంతాన్ని యెహోవా కొరకు స్వాధీనం చేసుకుంటున్నాడు. ఈ భూమి మీ దేవతలది కాదు, నా దేవుడైన యెహోవాది అని ప్రకటిస్తున్నాడు. అయితే 6వ వచనంలోనే ఒక చిన్న వాక్యం ఉంది. ఆ దేశములో కనానీయులు అప్పుడు నివసించిరి. ఈ ఒక్క వాక్యం కథలో ఉన్న టెన్షన్ను మొత్తం మార్చేస్తుంది.
వాగ్దానం చేసిన భూమి ఖాళీగా లేదు. లేదు, అప్పటికే శత్రువుల ఆధీనంలో ఉంది. ఇది అబ్రాము విశ్వాసానికి చాలా పెద్ద పరీక్ష. వాగ్దానపత్రం చేతిలో ఉంది, కాని ఇంటి తాళాల్లేవు. సరిగా చెప్పారు. అయినా అబ్రాము భయపడలేదు. సరిగ్గా ఆ శత్రువుల మధ్యలోనే దేవుడు అతనికి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అంతకు ముందు వరకు కేవలం స్వరం, ఇప్పుడు దర్శనం. ఆ ధైర్యంతో అతను ముందుకు సాగి బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడు. గుడారం వేసిన చోటల్లా దేవునికొక బలిపీఠం ఉండేది. రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? గుడారం మరియు బలిపీఠం? చాలా మంచి పరిశీలన. గుడారం అతని యాత్రికుని జీవితానికి, అంటే ఈ లోకంలో మన తాత్కాలిక నివాసానికి చిహ్నం. బలిపీఠం దేవునితో అతనికున్న శాశ్వత సంబంధానికి, అంటే ఆరాధనకు చిహ్నం. మనం ఈ లోకంలో యాత్రికులమే, కాని మన ఆరాధన శాశ్వతమైనది. ఖచ్చితంగా. అక్కడ అతను యెహోవా నామమున ప్రార్థన చేసెను అని ఉంది. హీబ్రూలో వైక్రా బెషేమ్ HLW అంటే నిశ్శబ్దంగా ప్రార్థించడం కాదు, అన్యదేవతల మధ్య యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడం. కాబట్టి ఈ మొత్తం కథను చూస్తే ఆదికాండము 12వ అధ్యాయం కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది విశ్వాస జీవితానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. అవును, ఒక దైవిక పిలుపు, అసాధ్యమనిపించే వాగ్దానాలు, తక్షణ విధేయత, మరియు శత్రువుల మధ్యలో కూడా ఆగి ఆరాధించడం, ఇవన్నీ విశ్వాస జీవితాంలోని ముఖ్యమైన దశలు. ఒక చివరి ఆలోచనతో ముగిస్తాను. అబ్రాము తన గుడారాన్ని బేతేలు, దేవుని ఇల్లు, మరియు హాయ్, నాశనపు దిబ్బ అనే 2 ప్రదేశాల మధ్యలో వేశాడు. బేతేలు మరియు హాయ్ మధ్యలో. ఇది చాలా సూచనాత్మకంగా ఉంది. నేటి విశ్వాసులుగా మనం కూడా ఒకవైపు దేవుని ఇంటికి, మరోవైపు నాశనమవుతున్న లోకానికి మధ్య నిలబడి ఉన్నాం. ఆ మధ్యలో మనం కూడా మన జీవితాల్లో నిజమైన ఆరాధన అనే బలిపీఠాలు కట్టి ప్రభునామాన్ని ధైర్యంగా ప్రకటించవలసిన పిలుపును కలిగి ఉన్నాము. అది చాలా శక్తివంతమైన చిత్రం. ఒకవైపు దేవుని ఇల్లు, మరోవైపు శిథిలాల కుప్ప. మనం ఆ మధ్యలో నిలబడి ఉన్నాం. ఈరోజు ఈ అద్భుతమైన చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. బైబిల్ అధ్యయనంలో ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మాతో కలవండి. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.